హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదండి ఏమిటి ఇవి డిఫరెంట్ డిష్ చేస్తున్నారు అని. అదేనండి వెలక్కాయ పప్పు. ఆల్రెడీ వినాయక చవితి అయిపోయి చాలా మంది 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, అంటే ఈ రోజు 9th డే కదండి, థర్స్డే పడింది 9th డే. ఈ రోజు అనిపే వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది 11th డే అనుపుతారు. సో ఇట్లాగా ఎలా మనం చేసినా కూడా పాలవిల్లు కట్టుకునే వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ కట్టి వెలంకాయ కట్టే అలవాటు ఉంటుందండి. అండ్ ఆ వెలంకాయని ఏం చేయాలో తెలియక చాలా మంది ఆ పాలవిల్లుతో పాటు అనిపించడం కానీ, గణపతి ప్రతిమతో పాటు ఆ వెలంకాయని అనిపించడం కానీ చేస్తూ ఉంటారు. మిగతా ఫ్రూట్స్ అయితే తినేస్తారు. కానీ కొంతమందికి వెలంకాయతో ఏం చేసుకోవాలో తెలిసి దాని చక్కగా పండిన తర్వాత గుజ్జు తీసి తినడం చేస్తారు. కొంతమంది పచ్చడి చేసుకుంటారు. సో ఈ రోజు ఏంటంటే ఆ పచ్చడి చేసుకోవడం చాలా మందికి తెలుసు, కానీ వెలంకాయతో పప్పు చేయడం ఈరోజు చూద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రోజు అయితే 9th డే. కొంతమంది తీసేసి పక్కన పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఈ రోజు అనపడానికి తీసిన వాళ్ళు ఉంటారు, పాలవెల్లులు కానీ ప్రతిమను కానీ. సో వెలంకాయలు రెడీగా ఉండిపోతాయి కదండి, ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఈ వంటకం అయితే బెస్ట్ డిష్ అండి. గోంగూర పప్పు, మామిడికాయ పప్పు, అంటే పుల్లగా ఉండే పప్పులు తినడానికి ఇష్టపడేవాళ్ళు ఈ వెలంకాయ పప్పును కూడా చాలా బాగా ఇష్టపడతారండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అనుకోకండి ఏంటి ఈవిడ కొత్త వెరైటీ చేస్తుందని, కొత్తదేమి కాదండి. అందరూ ఏడాదికి ఒకసారి తెచ్చుకునే వెలంకాయతో చేసుకునే పప్పు చాలా బాగుంటుందండి. ఈ రోజు మనం వెలంకాయ పప్పుని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? వచ్చేయండి. మా ఇంటి గణపయ్య పూజకి వాడిన వెలంకాయలండి. సో ఆ వెలంకాయలని మనం ఏదో అమాల్దాస్తో కానీ లేకపోతే దంచుకునే దాంతో కానీ 2 ముక్కలుగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇది కొంచెం కాయ కాబట్టి మనకి గట్టిగా ఉంటుంది. ఏదో స్పూన్తో కానీ అట్లకాడతో కానీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని నానబెట్టిన ఏదో ఒక అరగంట ముందైనా నానబెట్టుకోండి, లేదంటే అప్పటికప్పుడు వాటర్ వేసైనా కుక్కర్లో ఉడికించేసుకోవచ్చండి. సో ఇది ఉడికే లోపల, ఇలా కుక్కర్ లేని వాళ్ళు మనం బౌల్లో స్టవ్ మీద నార్మల్గా ఉడికించుకున్నా పర్లేదు. ఇది ఉడికే లోపల మనం కొంచెం చింతపండు నానబెట్టుకుంటామండి. పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకోండి, లేకపోతే తక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదు. మనం గుజ్జు తీసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి కదండి, దాన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న మామిడికాయ ముక్కలు పప్పు చేసుకునేటప్పుడు ఎంత చిన్నవి చేసుకుంటామండి, అలా మనం చిన్న సైజులోని కట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం పప్పుకు కావాల్సిన పచ్చిమిర్చి అండి, పచ్చిమిరపకాయలు చీలిక చేసుకొని చక్కగా పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి ఉంచుకుంటాము. అలాగే కరివేపాకు, ఆ ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఆ కరివేపాకు కూడా కట్ చేసి రెల్చి ఉంచుకుంటాము. దాని తర్వాత పోపు కోసం మనం వెల్లుల్లి దంచి ఉంచుకుంటామండి. ఒక 5 నుంచి 8 రెబ్బలు తీసుకొచ్చి చక్కగా దంచుకుంటే, ఎక్కువ తినేవాళ్ళు ఇంకో ఎక్కువ దంచుకున్నా పర్వాలేదు. మనం ఇలాగ ఒక బౌల్ పెట్టుకుంటాము. అది మూకుడైనా పర్లేదు, ఇట్లా గిన్నె అయినా పర్లేదు. అందులో మనం ఆయిల్ వేడి చేసుకొని ఇంత ఆవాలు, జీలకర్ర, తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ముద్దండి, అది కూడా వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత వెంటనే మనం చీల్చి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు అవి వేసి ఎక్కడ మాడిపోకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం పప్పుకు కావాల్సిన ఇంగువ, నేను ఇంగువ ఎక్కువే వేస్తాను కాబట్టి ముందే ఇంగువ కూడా వేసేసుకోవాలండి. మనకి ఈ పోపు పెడుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దాని తర్వాత 2 ఎండుమిర్చి చీల్చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. అది బాగా కలుపుకోవాలి శుభ్రంగానే, ఎక్కడ ఏది అడుగంటకూడదు, మాడకూడదు. ఆ తర్వాత పప్పుకు కావాల్సిన పసుపు ఒక 1.5 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ కంప్లీట్గా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, వెలంకాయ ముక్కలు, అవి మనం ఈ పోపులో వేసేసుకోవాలి. పోపులో వేయంగానే పసుపు అంతా కింద ఉండిపోతుంది కదండి. సో మొత్తం పోపు అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కింద నుంచి మీద వరకు బాగా కలపాలండి. అలా కలిపిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 2 minutes అలా స్టవ్ మీదే ఉంచి మారార కలుపుతూ ఉండాలండి. అలా 2 minutes బాగా కలిపిన తర్వాత మనం ఈలోగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది ఏదో గుజ్జును బాగా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి మనం ఆ చింతపండుని వేయాలి. సో చింతపండుతో ఈ ముక్కలన్నీ మగ్గాలండి. మనకి చింతపండు వాడికి తక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక వీలైతే టమాటాలు తరుక్కొని, అంటే చింతపండుని కంప్లీట్గా అవాయిడ్ చేద్దాము అనుకునే వాళ్ళు టమాటాలని ఇప్పుడు ఉన్న టైంలో టమాటాలను వేసుకుంటే వెలంకాయకు ఉన్న పులుపు ఆ టమాటాలకు ఉన్న పులుపు సరిపోతుందండి. అంటే పులుపు తక్కువ తినేవాళ్ళు
ఆ టమాటాలతోటి ఆ వంకాయ ముక్కలు మగ్గించుకున్నా సరిపోతుంది. మేము పర్వాలేదు మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను కాబట్టి ఆ గుజ్జుతోటే ఈ వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకుంటున్నానండి. అది త్వరగా మగ్గాలంటే మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ లోపల అది మగ్గే లోపల మనకి ఇందాకలకు పెట్టుకున్న కుక్కర్ పప్పు అయితే ఉడికిపోతుందండి. దాన్ని మనం అనుపుకొని అంటే దగ్గరగా అలా బద్దగా ఉంటే బాగోదు కదండి. చక్కగా అనిపించుకుంటే మనకి మెత్తగా వస్తుంది పప్పు, కాటికలాగా నలుగుతుంది కదా. సో అట్లా చేసేసుకొని ఉంటే రెడీగా అవుతుందండి. ఈ లోపల మనం మధ్యలో మాత్రం ఇవి ఎన్ని పనులు పక్కన చేస్తున్నా కూడా ఆ ముక్కలు ఉడికేయా లేదా అడుగంటకుండా కూడా మనం అస్తమాటికి కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, చింతపండు వేయంగానే చక్కగా అలా దగ్గరగా మగ్గుతూ ఉంటాయండి. మనకు తెలిసిపోతూ ఉంటుంది ముక్క మనం స్పూన్తో చూసినా అది మగ్గిందా లేదా ఉడికిందా లేదా. ఎందుకంటే మనకి ఈజీగా మామిడికాయ కూడా వేయంగానే తెలిసిపోతుంది కదండి. సేమ్ అదే ప్రాసెస్. చక్కగా అది మగ్గే లోపల మా పాపకి ఇగో రైస్ కూడా పెట్టేశానండి క్యారేజ్ కోసం. ఇదిగో బాగా మగ్గిందండి, చూసారు కదా. మనకి వేసినప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, చింతపండులో మగ్గగా ఉడకగా ఆ క్వాంటిటీ తగ్గుతుంది. అదే మనకి ఇంచుమించు సూచన అండి. కొంచెం మగ్గుతున్నది ఉడుకుతున్నది ముక్క ఉడికింది అన్నప్పుడు ఆ టైంలో మనం మొత్తం పప్పుకు కావాల్సిన ఉప్పు అంతా కంప్లీట్గా ఇప్పుడే వేసేసుకుంటామండి. వేసుకొని మళ్ళీ అడుగంటకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం అంతటికి ఉప్పు పట్టాలి కాబట్టి మొత్తం కింద మీద బాగా కలుపుకోవాలండి. వీలైతే మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకోండి, మీడియంలో పెట్టి. లేదు అట్లీస్ట్ ఒక 1 or 2 మినిట్స్ మనం మగ్గించుకున్న తర్వాత ఉప్పు అంతా పట్టేసిన తర్వాత ఈలోగా మనకి చూసారు కదా మగ్గిపోయింది పప్పు. మనం ఉడికించుకుంచుకున్నాం కదండి అనిపిన పప్పుని, దాన్ని ఇందులోకి వేసి మొత్తం కింద మీద కంప్లీట్గా బాగా కలుపుతామండి. ఎక్కడా అడుగంటకూడదు. ఇక్కడ మాడిన పప్పు సరిగ్గా ఉడకకపోయినా మనకి రుచి అయితే కంప్లీట్గా మారిపోతుందండి. చూసారు కదా పప్పుని ఎంత లేహంలాగా మొత్తం అనిపామో అది ఈ బాగా మగ్గించిన దాంట్లో వేసుకుంటే చూసారు కదండి. అలా కొంచెం ఇట్లాగా మరీ ముద్దగా కాదు, మరీ పలచగా కాదు, ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత ఒక్క 1.5 మినిట్ ఉంచితే సరిపోతుందండి. చూసారు కదా, అట్లా ఉంచితే ఈ లోపల పాపకు పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది కదండి. నేనైతే ఆలు ఫ్రైకి ఇంకో మూకుడు కూడా రెడీ చేసేసుకున్నాను. మరి క్యారేజ్ వంటల కన్నా కొంచెం ఫాస్ట్గానే చేయాలి. సో చూసారు కదా ఇలా మగ్గిపోయింది, అంతేనండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే సూపర్ వంకాయ పప్పు అయితే రెడీ అవుతుంది. ఈ లోపల పాపకు ఆలు ఫ్రై కూడా చేసేసి బాక్స్ ప్రిపేర్ చేస్తారండి. మీ దగ్గర కూడా వంకాయ ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.